చంద్రబాబు గారు ఎప్పుడు ఆయన రాజకీయ చాణక్యంలో ఆయన వ్యూహంలో రెండు దారులు ఉంటాయి, రెండు కోణాల్లో ఆలోచిస్తూ ఉంటారు. మనం చూసుకుంటే ఆ మధ్యన కాంగ్రెస్తో ఒక మహాకూటమి లాంటిదే ఏర్పాటు చేశారు 2018లో, కానీ అక్కడ ఓటమి పాలయ్యారు. తర్వాత ఆయన శిష్యుడు రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చారు, ఆయన ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నారు. ఒక రకంగా ఆయన కోసమే ఆయన అక్కడ బరిలోకి దిగలేదు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను పోటీకి దింపలేదు అనేది అప్పుడు వినిపించింది. అదే కాస్తంత భారతీయ జనతా పార్టీ పెద్దల మనసులో ఉంది. అందుకే ఈ పొత్తు విషయంలో ఇంత ల్యాగ్ వచ్చింది, లేదంటే ఎప్పుడో పొత్తు జరిగిపోయి ఉండేది, కలిసిపోయి ఉండేవాళ్ళని. ఇదే ఒక పక్క వినిపిస్తూ ఉంటే ఈలోపు ఇంతలో ఈ పొత్తుల కోసం ఢిల్లీ వెళ్ళిన నేపథ్యంలో, వెళ్దామని బయలుదేరిన నేపథ్యంలో బేగంపేట ఎయిర్పోర్ట్లో వీళ్ళిద్దరూ కలుసుకున్నారు అనేది ఒక ప్రచారం. ఆ విజువల్స్ అయితే లేదు, ప్రూఫ్స్ అయితే ఏమీ లేవు. కానీ ఈయన ఢిల్లీకి బయలుదేరినప్పుడు, బేగంపేట వెళ్ళినప్పుడు ప్రత్యేక విమానం కోసం, అలాగే ఈయన కూడా ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి తెలంగాణ నుంచి ఆయన కూడా బేగంపేట ఎయిర్పోర్ట్కి బయలుదేరినప్పుడు, ఆయన కూడా ఢిల్లీలో వాళ్ళ పార్టీ పెద్దలను కలవడానికి వెళ్ళినప్పుడు అనుకోకుండా ఈ గురు శిష్యులిద్దరూ కలిశారు అనేది. అంటే ఒక పక్క భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుంటూ భారతీయ జనతా పార్టీకి బద్ధశత్రువు అయిన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిని కలవడం చంద్రబాబు నాయుడు గారు అంటే రెండు పడవల మీద కాలేడు. ఎందుకంటే మొన్నటి వరకు బీజేపీ నో అంటే కనుక ఖచ్చితంగా ఎన్డీఏకి వ్యతిరేకంగా ఉన్న ఐఎన్డీఏ కూటమిలో చేరడానికి సిద్ధపడతారు చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రచారం కూడా జరిగింది. ఇప్పటికే తెలంగాణలో తన శిష్యుడే అధికారంలో ఉండు, ఆయన ముఖ్యమంత్రిగా ఉండు, ఖచ్చితంగా కాంగ్రెస్తో కలిసి వెళ్తారేమో అనే ప్రచారం జరిగింది. కాకపోతే ఎప్పుడైతే షర్మిల ఆంధ్రప్రదేశ్లో పీసీసీ చీఫ్గా ఎంట్రీ ఇచ్చారో తర్వాత ఆ ప్రతిపాదన అనేది పక్కకి వెళ్ళింది. బీజేపీ మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లో కేంద్రంలో అధికారంలోకి వస్తుంది కాబట్టి అధికారంలో లేని రాని ఐఎన్డీఏ కూటమిలో చేరి దానివల్ల పెద్ద ప్రయోజనం ఉండదని డ్రాప్ అయ్యారు బాబు గారు అనేది. అందుకే ఏది ఏమైనా బీజేపీతో పొత్తుకే ఆయన మొగ్గు చూపారని. ఇటువంటి నేపథ్యంలో మళ్ళీ కాంగ్రెస్ సంబంధించిన ముఖ్యమంత్రితో కలవడం అంటే పాత సంబంధమే కాబట్టి, పాత శిష్యుడే కాబట్టి, ఒకప్పుడు వీళ్ళిద్దరూ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులే కాబట్టి ఈయన దగ్గర ఆయన పనిచేశారు కాబట్టి కలవడంలో తప్పేం లేదు. కాకపోతే ఇప్పుడు జరుగుతున్న ప్రచారం చంద్రబాబు నాయుడు గారు ఎటు వీలుంటే అటు దూకుతారు. ఆయన ఎవరికి మిత్రుడు కాదు, ఎవరికి శత్రువు కాదు, అవసరాలను బట్టి మాత్రమే ఆయన ఆ పాత్ర పోషిస్తుంటారు అనడానికి నిదర్శనం ఇదే అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంశం.